ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు, స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి? మరి ఈ సంవత్సరం 2024 సంవత్సరం చివరి నెల, చివరి రోజున మనం ఇంకా సజీవులుగానే ఉన్నాం. మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మనకన్నా పేరు ప్రతిష్టలున్న వాళ్ళు, ఎంతో సంపాదించిన వాళ్ళు కూడా, ఎంతో ధనవంతులు కూడా ఈ చివరి రోజున ఈ సమయానికి లేరు అని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం కదా. కానీ మనకి ఎటువంటి ప్రమాదం రాకుండా, చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే, అనారోగ్య సమస్యలు వచ్చినా తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఆ సమస్యల నుంచి మనల్ని విడిపిస్తా జాగ్రత్తగా ఇక్కడ వరకు తీసుకొచ్చాడు తండ్రి. మరి ఇంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. అలాగే మీకేదైనా సమస్యలున్నా ఉంటే ప్రార్థన అవసరతల కోసం ఈ రోజు పెట్టిన వీడియోల్లోనే మీరు కమెంట్స్ పెట్టండి. ఎందుకంటే ఇంతకు ముందు పెట్టిన వీడియోలు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి రిప్లై ఇవ్వాలంటే చాలా టైం పడుతుందండి. అది ఈ రోజు అయితే నాకు ఈజీగా ఉండిద్ది. ఒక్కదాన్నే చేసుకోవాలి. దేవుని కృపను బట్టి చిన్నపిల్లలున్నా కూడా చేయగలుగుతున్నానంటే అది కేవలం దేవుని కృప. రికార్డింగ్స్ చేసి, ఎడిటింగ్ చేసి, అప్లోడ్ చేయాలంటే చాలా టైం పట్టింది. మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడానికి అవన్నీ కూడా దేవుని కృపను బట్టి నాకు కష్టం అనిపించట్లేదు. కానీ వెనక్కి వెళ్ళిన వీడియోలు అక్కడ పాపం చాలా మంది పెడుతున్నారు. అవి ఓపెన్ చేస్తే వారం క్రితం ఉన్నాయి మెసేజ్లు. హాస్పిటల్కి వెళ్తున్నాం ప్రార్థించమని, నెల క్రితం ఉన్నాయి. నేను చూడట్లేదు కదా. అందుకని ఏమనుకోకుండా ఈ రోజు పెట్టిన వీడియోలో పెట్టండి. ఖచ్చితంగా నేను ప్రార్థనలో పెడతాను. అలానే నేను ప్రార్థన చేస్తే మీకు ఇక అది నెరవేరిద్ది అని మీరు అనుకోవద్దు. మీరు కరెక్ట్గా దేవుని మాట ప్రకారం నడుచుకుంటేనే మన ప్రార్థనకి జవాబు వచ్చిద్దండి. మీరు చేయండి ప్రార్థన భారంగా, మీకు కొంచెం సపోర్ట్గా. నేనే పాటిదాన్ని తండ్రికి తెలుసు. అలాగే మీరు కమెంట్స్ పెట్టేటప్పుడు హార్ట్ సింబల్స్ అవి పెడుతున్నారు కదా, అవి పెట్టకండి. నాకు మనసు ఒప్పుకోదండి. అవి ఇప్పుడు వందనాలంటే చేతులు జోడించి పెడుతున్నారు, అది ఓకే. ఈ హార్ట్ సింబల్స్ అవి నచ్చదు. కాబట్టి దయచేసి అవి పెట్టకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా నా ప్రభా, ఈ సంవత్సరం అంతా, ఈ నెల అంతా నా తండ్రి ఇంత జాగ్రత్తగా ప్రభా, ఇంత క్షేమంగా మమ్మల్ని కాపాడిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన వారు నా ప్రభా, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎంతో మందిని మేము చూస్తున్నాం ప్రభా. కానీ వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ కాపుదల, మీ జాలి, మీ దయ మా మీద ఉండబట్టే. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. గడిచిన ఈ సంవత్సరం అంతా ప్రభా, ఏ విషయంలో నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టేమో, ఏ విషయంలో మీ హృదయం నచ్చుకునేలా మేము ప్రవర్తించేమో మా గుర్తులేదు ప్రభా. దయచేసి క్షమించండి నా తండ్రి. ఎప్పుడో కూడా ఇంకా అలాంటి పరిస్థితి నా తండ్రి తీసుకురాకుండా ఉండే మనసును మీరు మాకు ఇవ్వండి ప్రభా. మా తోటి వారిని కూడా ప్రభా, మరి మా బంధువులైనా, స్నేహితులైనా ప్రభా, మా ఇంటిలో వాళ్ళనైనా సరే నా తండ్రి, మా నోటి వల్ల, మాట వల్ల కానీ, మా ప్రవర్తన వల్ల కానీ నా ప్రభా, మరి వాళ్ళ హృదయాలు బాధపడుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. క్షమాపణ అడిగి వాళ్ళతో సమాధాన పడే మనసు మీరు మాకు ఇవ్వండి ప్రభా. మరి గడిచిన ఈ దినమంతా మేము క్షేమంగా మా పనులకి తీసుకెళ్లి ప్రభా, మరలా క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది కేవలం కేవలం మీ కృపే కానీ మా బలము, మా శక్తితో మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, బిడ్డలు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, ఒక్కసారి ప్రభా బిడ్డల వైపు చూడండి నా తండ్రి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రవర్తన మీరు మాకు ఇవ్వండి ప్రభా. దీన మనసు కలిగి ఎలా జీవించాలో నా తండ్రి, దీన మనసుతో నా ప్రభా, ఒకరి ఎడల ఒకరి ప్రేమతో, సమాధానంతో ఎలా
జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో మీరు మాకు నేర్పించండి నా తండ్రి. మరి నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా తండ్రి. మరి అనేక సమస్యలతో బిడ్డలు ప్రభా ఎంతో బాధపడుతున్నారు. మీకు తెలుసు ప్రభా, మీకు మరుగైనది ఏదీ లేదు నా తండ్రి. మరి బిడ్డల గృహాలను మీరు దర్శించిన ప్రభా, కుటుంబంలో శాంతి సమాధానం మీరు దయచేయండి నా తండ్రి. మరి అపవాద శక్తుల్ని, సాతాను శక్తులను, దురాత్మల ప్రభా యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. కుటుంబం అంతా శాంతి సమాధానంతో ఉండాలి ప్రభా. సమస్య వచ్చినప్పుడు నా తండ్రి సమస్యల వైపు బిడ్డలు వెళ్ళకూడదు. ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ నా తండ్రి నా ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెట్టాను, నా ప్రవర్తన వల్ల నా తండ్రి హృదయం నొచ్చుకుంది అని ప్రభా బిడ్డలు ఆలోచించి ప్రభా పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర వారి తప్పు ఒప్పుకునే ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని గ్రహించుకునే జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా. మరి అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మరి బిడ్డలు నా తండ్రి వారి సొంత ఆలోచనతోనే ఎన్నో అప్పులు చేశామని ప్రభా మరి బిడ్డలు ఒప్పుకుంటున్నారు. ఆ గ్రహింపు ఇచ్చింది మీరే నా తండ్రి. ఆ మనసు ఇచ్చింది, ఆ జ్ఞానం ఇచ్చింది మీరే ప్రభా. వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకున్నారంటే అది కేవలం మీరిచ్చిన జ్ఞానమే కానీ వాళ్ళ సొంత తెలివి జ్ఞానం కానీ కాదు ప్రభా. ఆ గ్రహింపు మీరిచ్చారు నా తండ్రి. అమ్మా ఇదిగో ఈ విషయంలో మీరు ఇలా ప్రవర్తించారు కాబట్టి మీకు సమస్య వచ్చింది అని ప్రభా మీరు గుర్తు చేశారు నా తండ్రి. ఎంత ప్రేమ, ఎంత జాలి గల తండ్రి అయ్యా. మరి బిడ్డలు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి ప్రభా కన్నీటితో మీ పాదాల దగ్గర వారు చేసిన తప్పు ఒప్పుకుంటుండగా నా ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుడు దయతో క్షమించి నా తండ్రి అప్పుడు తీరే మార్గాన్ని, ఒక దారి ప్రభా మీరే చూపించండి. ఒక తలుపు మూసుకుపోయినా వేరే దిక్కు నుండి ప్రభా సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఇక మాకు వేరే దిక్కు లేదు, ఇక ఎక్కడ మాకు పని అవ్వట్లేదు, ఎవరు మాకు సహాయం చేయట్లేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. ఎన్నో అవమానకరంగా మాట్లాడుతున్నారని ప్రభా ఎంతో భయపడిపోతున్నారు. మరి బిడ్డల వైపు మీరు చూడండి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల ప్రభా మరి ప్రార్థనకి ప్రభా మరి జవాబివ్వమని అడుగుచున్నాం తండ్రి. బిడ్డలు చేసిన తప్పు నా తండ్రి తెలుసుకునే అవకాశం మీరే ఇచ్చారు ప్రభా. మరి బిడ్డలు వారి తప్పు తెలుసుకుని ప్రభా మరి క్షమాపణ అడిగినప్పుడు జాలిపడి కనికరపడి బిడ్డల మీద ప్రభా మరి దయ చూపించిన తండ్రి వారు చేసిన తప్పులు క్షమించి వారికి ఒక మార్గాన్ని ప్రభా నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని ప్రభా బిడ్డలకి ప్రభా మీరే దయచేయండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేదు ప్రభా, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. అలాగే నా తండ్రి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మరి వారి గృహాల్లో ఉన్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, మరి ఐసీయూలో కోమాలో ఉన్నారో ప్రభా, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, చిన్న బిడ్డలు నా తండ్రి ఎవరైతే అనారోగ్య పాలైన తండ్రి హాస్పిటల్లో ఉన్నారో, ఇంట్లో నా తండ్రి ఇంకా జ్వరం, జలుబు, దగ్గులతో ప్రభా మరి ఇళ్లలో కూడా బిడ్డలు బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో ప్రభా మీ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుంటే, ప్రవర్తించుంటే నా తండ్రి దయచేసి క్షమించండి ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలు నా తండ్రి ఎంతో బాధపడుతున్నారు ప్రభా, మీకు తెలుసు నా తండ్రి. మరి మా ప్రవర్తన వల్ల మీ హృదయం ఇంకెంత నొచ్చుకుందో నా ప్రభా. క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా జాలి గల దేవా, కరుణ గల దేవా, బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచిన ప్రభా మరి సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి. గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో, కిడ్నీ ప్రాబ్లమ్స్ నా తండ్రి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని బాధపడుతున్నారు ప్రభా, మరి వాళ్ళు ఏ విషయంలో జారిపోయారు, అంత భయంకరమైన వ్యాధి వచ్చిందంటే ఏ విషయంలో జారిపోయారు, ఏ విషయంలో నా తండ్రి మరి పొరపాటు పడ్డారు నా తండ్రి మాకైతే తెలియదు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా దయచేసి బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన ప్రభా మీ హస్తం నా తండ్రి బిడ్డల మీద ఉంచిన ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నయమవ్వదని ప్రభా, ఎంతో మంది ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు. కానీ ప్రభా పరమ వైద్యులు మీరున్నారు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు నా తండ్రి. బిడ్డల మీద మీ హస్తాలుంచున్నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇప్పుడే నా తండ్రి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి ఆ కుటుంబ సభ్యులకు కూడా మీరు ధైర్యాన్ని ఇవ్వండి. ఎంతమంది డాక్టర్లు అది తగ్గదు అని చెప్పినా సరే నా తండ్రి నాకున్నాడు, పరమ వైద్యుడు నా తండ్రి ఉన్నాడు. మేమేదో గొప్పవాళ్ళమో, మేమేదో నీతిమంతులమని కాదు, అయినా జాలిగల తండ్రి మా మీద కనికరపడి
మా ఇంట్లో వాళ్ళని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో బలపరచండి నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ఎవరైతే నా ప్రభా ప్రార్థించమని అడిగారు నా తండ్రి, ఎంతో మంది నా ప్రభా మరి ఎంత భయంకరమైన ప్రభా దినాల్లో నా తండ్రి ఆ బాధలో బిడ్డలు ఉన్నారు నా ప్రభా. ఆ బాధ నుంచి బిడ్డలు విడిపించండి అన్నా ప్రభా. మరి గొడ్రాలై ఉన్నప్పుడు మరి ఎన్నో అవమానాలు పొందుకుంది ప్రభా, ఎన్నో మాటలు, ఎన్నో ద్వేషాలు ప్రభా, మరి వ్యతిరేకతలు ఆమె ఎదుర్కొంది నా తండ్రి. అయినా సరే నా ప్రభా మరి లోకం వైపు ఆమె చూడకుండా నా తండ్రి ఆ దుఃఖం అంతా నా తండ్రి వారు అన్న మాటలు కూడా మనసులో నా తండ్రి ఆ దుఃఖం అంతా మీ పాదాల దగ్గర కుమ్మరించింది ప్రభా. మరి మీ పాదాల దగ్గర కుమ్మరించినప్పుడు బిడ్డ మీద జాలిపడి అన్నా మీద కనికరపడి నా తండ్రి మరి మంచి ప్రభా ఒక మంచి ప్రవక్తని నా తండ్రి ఆమె గర్భంలో నుంచి మీరు తీసుకొచ్చారు ప్రభా. అంత గొప్ప సృష్టి ప్రభా, అంత సర్వశక్తి గల దేవ. మరి బిడ్డలు నా తండ్రి గర్భఫలం కోసం మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా నా తండ్రి వారు ఏ విషయంలోనైనా సరే నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో లోకపరంగా ఆలోచిస్తున్నారేమో, మరి వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారేమో, మీ మాటకు లోబడకుండా ప్రవర్తిస్తే ప్రభా వారిని గద్దించి వారు చేసిన తప్పు వాడు తెలుసుకునే ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. మరి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి తోటి వారితో నా ప్రభ ప్రేమగా సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు దయచేసి నా ప్రభ ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. మరి నూతన సంవత్సరంలోనైనా బిడ్డల ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. గర్భాన్ని తెరవగల శక్తి మీకు మాత్రమే ఉంది. గర్భాశయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతో మంది ప్రభ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయని బాధపడుతున్నారు నా తండ్రి. గర్భాశయంలో నా ప్రభ మరి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నా ప్రభా మరి మీరే నా తండ్రి మీ హస్తం నా తండ్రి బిడ్డల మీద ఉంచి ప్రభా మరి శుభ్రంగా నా తండ్రి ఎటువంటి ప్రాబ్లం లేకుండా గర్భాశయాన్ని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా అని ప్రభా డాక్టర్లు చెప్పేలా మీ కృప అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించండి నా తండ్రి. మొదట మీ వాక్యానికి ప్రభా లోబడి జీవించే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఆ తర్వాత నా ప్రభా మరి గర్భాన్ని తెరవండి. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కరికి నా తండ్రి ఏ ప్రాబ్లం ఉన్నా సరే గర్భాన్ని తెరవగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రభా బిడ్డలు గ్రహించాలి నా తండ్రి. మనుషుల వైపు వాళ్ళు చూడకూడదు ప్రభా. వారు చేసిన తప్పు వాళ్ళు కన్నీటితో పశ్చాత్తాపపడి మరి మీ పాదాల దగ్గర ఒప్పుకుని నా ప్రభా మీరిచ్చే ఆ ఫలాన్ని ప్రభా పొందుకుని స్వీకరించుకునే అవకాశాన్ని కృపణ ప్రభా మీరే అనుగ్రహించండి నా తండ్రి. దుఃఖంతో ఉన్నారు ప్రభా, ఎంతో కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి. మరి చేసిన తప్పు బిడ్డలు ఒప్పుకుంటుండగా ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారి గర్భఫలాన్ని ప్రభా మీరే దయచేయండి నా తండ్రి. అలాగే మీ కృప వల్ల మీ దయ వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా తండ్రి మరి బిడ్డలకు ప్రభా మీ వారి చుట్టూ మీ యొక్క రక్షణ కంచెవేయండి. కడుపులో ఉన్న శిశువుకి ప్రభా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి ప్రభా ఆటంకాలు ప్రభా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నా తండ్రి మరి ఏ నెలలో ఎంత వెయిట్ ఉండాలో నా ప్రభా మరి ఏ సమయంలో ప్రభా అన్ని అవయవాలు సక్రమంగా సమకూరేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి తల్లికి ప్రభా మరి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కడుపులో ఉన్న శిశువు చుట్టూ మరి తల్లి చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచెం మీ కాపుదల ఉంచండి నా ప్రభా. మరి నార్మల్ డెలివరీని ప్రభా మీరే బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే నా తండ్రి మరి ఇంకా నార్మల్ డెలివరీల కోసం రెడీగా ఉన్నారు నా తండ్రి మరి డెలివరీలు ప్రభా అవే సమయం దగ్గరకు వచ్చిందో నా తండ్రి మరి బిడ్డలకు నార్మల్ డెలివరీని ప్రభా మీరు దయచేయండి ప్రభా. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ యొక్క రక్షణ కంచెవేయండి. బిడ్డల ప్రభా ప్రసవించిన తర్వాత ప్రతిరోజు నా తండ్రి మీరు చేసిన మేలు ప్రతిరోజు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి. బిడ్డలు చూసినప్పుడల్లా నా తండ్రి నా ప్రార్థన ఆలకించి నాకు గర్భఫలాన్ని దయచేశాడు, అందుకే నా బిడ్డ ఇంత క్షేమంగా మరి నా కళ్ళ ముందు తిరుగుతుందంటే నేనేదో గొప్పదాన్ని, నేనేదో భక్తి గల దాన్ని కాదు నా తండ్రి. నా ప్రార్థన కూడా ఎటువంటి అర్హత లేని నా ప్రార్థన కూడా విని నా తండ్రి నాకు గర్భఫలాన్ని దయచేశాడని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే ప్రభా వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశపడుతున్నారో మరి ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. మీ చిత్తంలో నా తండ్రి వివాహాలు జరగాలి ప్రభా. మీరు జతపరిస్తే ఆ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి నా తండ్రి. మరి మా సొంత తెలివితేటలతో మేం చేసుకున్న సంబంధాలు ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారని ప్రభా, ఎన్నో కుటుంబాలు విడిపోయాయని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. మా సొంత తెలివి మాకున్న అనుభవంతో ప్రభా మేము చూసుకుంటే
మరి ఆ సంబంధాలు అలాగే విడిపోతే నా తండ్రి, కానీ మీ చిత్తంలో జరిగి మీ చిత్తంలో మీరు జతపరిస్తే ఆ కుటుంబాలు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా సరే విడిపోరు ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉంటారు నా తండ్రి. మరి మీరే నా తండ్రి భర్తకు లోబడే మనసు గల భార్యని, మరి భర్తకి లోబడే ప్రభ గుణవతి అయిన భార్యని, మీ ఎడల భయభక్తులు కలిగిన ఆమెను ప్రభ బిడ్డలకు జతపరచు నా తండ్రి. అలాగే భార్యని ప్రేమించే మనసు గల భర్త నా ప్రభ మీ ఎడల భయభక్తులు కలిగి మీ వాక్యానికి భయపడి నడుచుకునే అటువంటి మనసు, అటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తిని ప్రభ బిడ్డలకు జతపరచు నా తండ్రి. మీరు జతపరిచిన వారు నా తండ్రి ఎవ్వరు విడదీయలేరు ప్రభ. మనుషులు జతపరిస్తే ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు నా తండ్రి, కానీ మీరు జతపరిస్తే ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు విడిపోరు ప్రభ. అలాంటి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభ వివాహాలు జరిగిన తర్వాత బిడ్డలకు నా తండ్రి గర్భాన్ని తెరిచి ప్రభ మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మంచి గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అలాగే విడిపోయిన భార్యాభర్తలు కూడా నా తండ్రి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ నమ్మకం కలిగించండి నా తండ్రి. వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని క్షమాపణలు చెప్పుకొని ప్రభ మరి ఇద్దరు కలుసుకొని ప్రభ అటువంటి మనసు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ వైపు తిరిగి మీ దగ్గరికి రావాలి ప్రభ ఇద్దరు నా తండ్రి. మరి ఎన్నో సంవత్సరాలైంది భర్త వెళ్ళిపోయి ఎక్కడున్నాడో తెలియదని ప్రభా బిడ్డ బాధపడుతుంది. ఆ బిడ్డతో మీరు మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి, ఒకవేళ ఈమె ఏ విషయంలోనైనా వాళ్ళ భర్తని బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. ఆమె పశ్చాత్తాపడే మనసు ఆ బిడ్డకిచ్చి నా తండ్రి, భర్త ఎక్కడున్నా సరే నా తండ్రి బిడ్డను కలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తమే జరగాలి ప్రభా, నా మాట కాదు తండ్రి. అలాగే నా తండ్రి పనుల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ప్రభా, మరి బిడ్డలు నా తండ్రి పని లేక నా తండ్రి పని కోసం చూస్తున్నాం సిస్టర్, పని చేయడానికి లేదు, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పులు ఉన్నాయి, కానీ అవి ఎలా తీర్చాలో అర్థం కావట్లేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. బిడ్డలకు ఫీజు కట్టాలని బాధపడుతున్నారు. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల ప్రార్థన ఆలకించిన తండ్రి ఏదైనా విషయంలో వారు దారి తప్పిపోతే దయచేసి వారిని సరిచేసి ప్రభా వారి ప్రార్థనకు జవాబు ఇవ్వండి నా తండ్రి. వారు చేయదగిన పని నా ప్రభా, వంట పని కోరుకుంటే వంట పని ప్రభా మంచి కుటుంబంలో నా తండ్రి వంట పని దొరికేలా బిడ్డలకు అనుగ్రహించండి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మొయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా ప్రభా మీ వైపు తిరగకుండా లోకం వైపు చూస్తున్నారు, లోక ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు, లోకస్తులు ఎలాగైతే జీవిస్తున్నారు. బిడ్డలు కూడా నా తండ్రి మిమ్మల్ని ఎరిగిన బిడ్డలే, మీ వాక్యం చదివే బిడ్డలే, మీకు మొరపెట్టే బిడ్డలే ప్రభా. అయినా సరే నా తండ్రి లోకస్తులాగా లోకస్తులు లోకం వైపు తిరిగి ప్రభా లోకంలోనే బ్రతుకుతున్నారు, అదే శాశ్వతం అనుకుంటున్నారు. అలా చేస్తే తప్పు కాదులే అనుకుంటున్నారు. ఆ భ్రమలో ఉండిపోతున్నారు, అపవాది చేతుల్లో ఉండిపోతున్నారు. వారిని బిడ్డలందరినీ ప్రభా మరి లోకస్తుల్లో లోకంతో ఎవరైతే ఉన్నారో వారందరినీ యేసు నామంలో విడిపించిన తండ్రి మీ దగ్గరికి చేర్చండి ప్రభా. మీ దగ్గరికే రావాలి ప్రభా. వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకి ఆ తెలివి జ్ఞానం నా తండ్రి తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి బిడ్డలు ఇంకా ఏ సమస్యలతో ప్రభా మీ వద్దకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి సమస్య నా తండ్రి నా దగ్గరకు వచ్చింది కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చింది. మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి. కుటుంబంలో అశాంతి తీసివేసి ప్రభా ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబంలో సంతోషంగా ఎలా జీవించాలో మీరు అనుగ్రహించండి. మనం సంతోషంగా జీవించాలనే ప్రభా మీరు మమ్మల్ని ప్రభా మరి చేశారు నా తండ్రి, కానీ మేము మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తాం నా తండ్రి. సంతోషాన్ని పోగొట్టుకొని దుఃఖంలోనే జీవిస్తున్నాం ప్రభా. ఎప్పుడైతే మీ నుంచి విడిపోయామో, మీ చెయ్యి ఎప్పుడైతే విడిచిపెట్టామో అప్పుడే నా తండ్రి మాకు ఈ సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఆ గ్రహింపు బిడ్డలకు దయచేయండి నా తండ్రి. ఆ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు దయచేయండి. మనోనేత్రాలు వారికి తెరవండి ప్రభా. నా తండ్రి చేయి విడిచిపెట్టి మనుషుల వైపు చూశాను, అప్పుడే నాకు సమస్యలు స్టార్ట్ అయ్యాయని ప్రభా మరి బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే ప్రభా ఈ రోజంతా నా తండ్రి గడిచిన ఈ దినం అంతా, గడిచిన ఈ సంవత్సరం అంతా నా తండ్రి ఏ సమయంలో నా తండ్రి మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టామో ప్రభా
మాకైతే గుర్తు రావట్లేదు నా తండ్రి, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించే ఉంటాం నా తండ్రి. క్షమించండి ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మా ప్రవర్తన వల్ల, మా మాట వల్ల నా తండ్రి, మా చూపుల వల్ల నా తండ్రి, మరి మీ హృదయం నొచ్చుకొని ఉంటే ప్రభా దయచేసి క్షమించండి నా తండ్రి. అటువంటి హృదయం మాకు రానివద్దు ప్రభా. ఇంకెప్పుడు అలాంటి హృదయం మాకు రానివద్దు నా తండ్రి. మా తోటి వారిని కూడా మేము బాధ పెట్టకుండా నా తండ్రి, మీ మాట చొప్పున నడుచుకునే నూతన హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, పడకల మీదకి వచ్చిండగా సుఖమైన నిద్ర, చురుకైన మేలుకో మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయండి ప్రభా. గాఢ నిద్ర, ప్రశాంతమైన నిద్ర మీరు మాకు దయచేయమని, ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి మెంటల్ టెన్షన్స్ మాకు లేకుండా ప్రభా ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని ప్రభా. మరి బిడ్డల జీవితాల్లో మీరు ఏ ఏ అద్భుత కార్యాలు చేయబోతున్నారు అవి ప్రభా వాగ్దాన రూపంలో బిడ్డలకి అనుగ్రహించమని ప్రభా. మరి ఏ వాగ్దానం, ఏ విషయం ప్రభా, ఏ అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో నెరవేర్చబోతున్నారు ప్రభా. మరి ఆ వాగ్దానాలు నా తండ్రి బిడ్డలు సంతోషంగా పొందుకొని నా తండ్రి ఆ వాగ్దానం నెరవేర్చే మీ వైపే, మీ తట్టు వాళ్ళు తిరిగేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని ప్రభా. లోకం వైపు, మనుషుల వైపు వాళ్ళు చూడకూడదు, మీ వైపే తిరిగేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.